Hello and good evening. This is Isha. Welcome to my channel. Nifty 84 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,096 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్స్ గెయిన్ అయ్యి 46,863 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి నిన్న మనం చెప్పుకున్నట్టు ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చి అప్ టు 47,000 వరకు మనకి నిన్న ఏదైతే చెప్పుకున్నామో ఆ టార్గెట్ ఈరోజు ఇచ్చింది. అయితే ఇప్పుడు రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ పడింది. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ టు ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది అంటే ఒకవేళ రివర్స్ అవ్వాలంటే ఇక్కడ నుంచి క్యాండిల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఫాలింగ్ ఉంటే, లేదంటే ఇంకొక క్యాండిల్ 61% దగ్గర పడి ఆ తర్వాత కొంచెం రీటెస్ట్ తీసుకొని ఇంతవరకు రావాలి, మళ్ళీ ఎక్కువ రాకూడదు. మళ్ళీ మార్కెట్ ఇలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకటి దీని లో బ్రేక్ అయితే మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే ఇక్కడ నువ్వు ఎంటర్ ఇస్తే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ ఇన్ ఫ్యూచర్లో జరగబోయేది. ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే రేపటి అనాలిసిస్ మార్కెట్ మళ్ళీ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇట్స్ లైక్ ఏ ఛానల్. సరిగ్గా గమనించినట్టయితే ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఇచ్చింది, క్లోజింగ్ ఏమో నియర్ టు ప్యాటర్న్ ఇచ్చింది. ఓపెనింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఈ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ప్యాటర్న్ మార్కెట్ గానే రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని హై బ్రేక్ చేసి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇది బ్రేక్ చేస్తే 47,000 బ్రేక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్ టు ఎక్కడ దాకా అంటే 47,200 ఇస్ ద ఫస్ట్ టార్గెట్. తర్వాత 47,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ కిందకి కానీ వచ్చి ప్రైస్ రీటెస్ట్ తీసుకొని లోగన్ బ్రేక్ అయితే అప్ టు 46,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయినట్టయితే 47,000 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే 47,000 రౌండ్ లెవెల్ కాబట్టి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే మళ్ళీ రేంజ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సేమ్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినప్పుడు వెంటనే పొజిషన్ తీసుకోమాకండి, వెయిట్ చేయండి. మార్కెట్ రివర్స్ అవుతుందా లేదా అని చూడండి. ప్రైస్ యాక్షన్ ఇలా ఫామ్ అయితే ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి, లేదంటే ఇలా ఫామ్ అయ్యి దీని లో బ్రేక్ అయినా ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు పొజిషన్ తీసుకున్నాను, 3 పొజిషన్లు వేసాను. ఫస్ట్ 46,700 పుట్ని సెల్ చేశాను. అది నాకు లాస్ని ఇచ్చినట్టుంది, సంథింగ్ ఎంతో 46,700 3,700 లాస్ ఇచ్చింది. తర్వాత మళ్ళీ 46,700 మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ ఎగ్జిట్ పెట్టాను. తర్వాత 46,600 పుట్ని సెల్ చేశాను, అదొక 1,500 ప్రాఫిట్ ఇచ్చింది. తర్వాత 47,000 కాల్ని సెల్ చేశాను, అదొక 2,300 వరకు ఇచ్చింది. 200 నో లాస్ నో ప్రాఫిట్. తర్వాత 10కి
947కి స్టాడిల్స్ వేసాను. 46,700 కాలు బుట్టి సెల్ చేశాను 6 లాట్లు. దీంట్లో 3,700 ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు మన ప్రాఫిట్ అంటే పిఎన్ఎల్ ఇది. ఇప్పుడు నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది బ్రేక్ అయితే పొజిషన్ తీసుకోమన్నాను కదా, ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది. 15 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ రివర్స్ అయ్యి డే హై బ్రేక్ అయింది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ 1, 2, 3 సార్లు టచ్ అయింది. ప్రైస్ రీటెస్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినట్టయితే అప్ టు హియర్ ఎంతవరకు మీకు టార్గెట్ రీచ్ అయ్యేది. ఇప్పుడు మనం రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఈ రేంజ్ ఇంకా బ్రేక్ అవ్వలేదు ఇటు సైడ్, కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అయ్యిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 4 అవర్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. మార్కెట్ క్యాండిల్ క్లోజింగ్ మాత్రం పైన ఇవ్వలేదు. ఒక ఇన్వర్టర్ హ్యామర్ టైప్లో పడింది. ఇప్పుడు మార్కెట్ రేపు కానీ ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఇలాగని క్లోజింగ్ ఇస్తే మార్కెట్ అప్ టు హియర్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అలా జరగకపోతే దీనిలో కానీ బ్రేక్ అయితే మళ్ళీ నీకు ఇక్కడ వరకు ఛాన్స్ ఉండిద్ది అంటే 21,950 వరకు వచ్చే ఛాన్సెస్ ఉండిద్ది, లేదంటే 22,000 వరకు కిందకు వచ్చే ఛాన్సెస్ ఉండిద్ది. నిఫ్టీ రేపు అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఈ లో బ్రేక్ అయితే మార్కెట్ మాత్రం బేరిష్ వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది. ఈ ఫ్లాట్ ఈ కొంచెం గ్యాప్ ఓపెన్ అయితే ఈ రేంజ్లో ఉండి పైకి కానీ కిందకి కానీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండిద్ది. దీన్ని హై కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండిద్ది. థ్యాంక్ యూ అండి. రెసిస్టెన్స్ వచ్చేదానికి 22,200, సపోర్ట్ వచ్చేదానికి 22,050. అలాగే బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ వచ్చేదానికి 47,000, సపోర్ట్ వచ్చేదానికి 46,500. థ్యాంక్ యూ అండి. జై హింద్.